ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. భగవంతుడా, నేనెవరికైతే నిజం చెప్పాలని జైలు నుంచి తప్పించుకొని పరిగెత్తానో ఆ వ్యక్తిని నువ్వు నాకు చూపించావా? నా ప్రాణం తీసుకుంటున్నావు అన్న బాధ నాకు లేదు తండ్రి. ఈవిడికి నిజం చెప్తున్నానన్న ఆనందం మాత్రమే ఉంది. వదిన ఈ టైంకే ఇక్కడికి రావాలా? ఈ నారాయణ వదినకి నిజం చెప్పేస్తాడో ఏంటో. వాడు నిజం చెప్పకూడదు. ఇప్పుడేం చేయాలి? నేను అక్కడికి వెళ్ళానంటే వదినకి డౌట్ వస్తుంది. నువ్వు నారాయణవు కదూ? నువ్వు జైల్లో కదా ఉండాలి, మరి బయటికి ఎలా వచ్చావు? ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది? డ్రైవర్ మంచినీళ్ళు తీసుకురా త్వరగా. నారాయణ, నీళ్ళు తాగు. అమ్మ వద్దమ్మా, ఏ క్షణమైనా నా ప్రాణం పోతుంది. ఈ ప్రాణం పోయేలోపు మీకు ఒక నిజం చెప్పాలి. నేను మీకు నిజం చెప్దామని జైలు నుంచి తప్పించుకుని వచ్చానమ్మా. ఆ దేవుడు మిమ్మల్ని అందుకే నాకు ఎదురయ్యేలా చేశాడు. కానిస్టేబుల్, ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. పట్టుకోండి. వద్దు సార్, వద్దు. నేను ఎక్కువసేపు బతకలేను. నాకు తెలుసు. కనీసం నేను చచ్చిపోయేలోపు నిజాన్ని చెప్పి చచ్చిపోవాలి. దయచేసి నా మరణ వాంగ్మూలం రికార్డ్ చేయండి ఎస్ఐ గారు. మీకు దండం పెడతాను. కానిస్టేబుల్, ఫోన్లో రికార్డ్ చేయి. ఏంటి నారాయణ ఇది? ఒకవైపు ప్రాణం పోతుంటే ఏదో చెప్తానంటావేంటి? ముందు నీ ప్రాణాన్ని కాపాడుకోవాలి. పద, హాస్పిటల్కి వెళ్దాం. అమ్మా వద్దమ్మా, వద్దు. నేను చేసిన పాపానికి ఆ దేవుడు నాకు సరైన శిక్ష వేశాడు. ముందు నన్ను నిజం చెప్పనీయండి. సూర్యం గారు ఏ తప్పు చేయలేదమ్మా. శంకర్ గారిని చంపమని సూర్యం గారు నాకు చెప్పనే లేదు. మరి నువ్వు కోర్టులో అలా ఎందుకు చెప్పావు? చెప్తాను. ఒక వ్యక్తి నాకు డబ్బిచ్చి కొనేశారు. ఆ డబ్బు కక్కుర్తిపడి నేనే అబద్ధం చెప్పాను. ఆ రోజు సూర్యం గారు అక్కడికి రాలేకపోవడానికి కారణం నేనే. ఆయన కార్ రిపేర్ వచ్చేలా చేశారు. శంకర్ ప్రసాద్ గారు అక్కడికి వస్తారని తెలిసి నేను వెళ్ళి అటాక్ చేశాను. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగింది. తర్వాత సూర్యం గారు అక్కడికి వెళ్ళేసరికి శంకర్ సార్ ఉండరని
మాకు ముందే తెలుసు. ఇది ఆయనే చేయించారని ఆధారాలతో సహా నిరూపించడానికి ఇదంతా మేమే చేశాం. నారాయణ, చేశామని చెప్తున్నావంటే ఎవరు చేయించారు? ముందు ఆ వ్యక్తి పేరేంటో చెప్పు. నారాయణ, చెప్పు నారాయణ, ఎవరో చెప్పు. సూర్యం గారి మీద పగతో రగిలిపోతున్న మనిషి నన్ను కలిసి నాకు డబ్బు ఆశ చూపించి సూర్యం గారిని ఇరికించాలని చెప్పారు. తర్వాత నన్ను విడిపిస్తామని చెప్పారు. ఎలా చెప్పారు అలా చేశా. కానీ తర్వాత మాట మార్చి నన్ను కూడా కేసులో ఇరికించారు. అప్పుడే నాకు అర్థమైంది నేనెంత తప్పు చేశాను. ఇప్పుడు నేను చెప్తున్నాను, చనిపోయే ఏ వ్యక్తి అబద్ధం చెప్పాడు. సూర్యం గారికి ఈ విషయంలో ఏ పాపం తెలీదు. ఆయన చాలా మంచి మనిషి, అందరూ బాగు కోరుకునే వ్యక్తి. మరి ముఖ్యంగా శంకర్ సార్ అంటే ఆయనకి ఎంతో ఇష్టం. అలాంటి వ్యక్తి ఈ పని ఎప్పటికీ చెయ్యడు. ఇదంతా నేను చేసిన పాపమే. నారాయణ, దయచేసి నీతో ఎవరు చేయించారో ఆ పేరు చెప్పు. చెప్పు నారాయణ, చెప్పు. అది సూర్యంగా నిరికించమని చెప్పింది. ఇప్పుడు నాకు యాక్సిడెంట్ చేసింది ఒకరే. ఆ వ్యక్తి నారాయణ, నారాయణ, డ్రైవర్ నీళ్ళు తాగు, నీళ్ళు. నారాయణ, నారాయణ, మాట్లాడు నారాయణ, మాట్లాడు నారాయణ, నారాయణ. నారాయణ. లే నారాయణ. మాట్లాడు నారాయణ. నారాయణ చనిపోయాడమ్మా. నారాయణ తన మరణ వాంగ్మూలంలో సూర్యం గారు ఎటువంటి తప్పు చేయలేదని, ఇదంతా తన ఉద్దేశపూర్వకంగా ఇంకో వ్యక్తితో చేయి కలిపి చేశానని, ఈ హత్యా ప్రయత్నంలో సూర్యనారాయణ అనబడే ఈ ముద్దాయికి ఎటువంటి ప్రమేయం లేదని నారాయణ తెలిపిన వివరాలను కోర్టు పరిగణనలోకి తీసుకుంటూ సూర్యనారాయణని నిర్దోషిగా పరిగణిస్తూ ఆయన మీద ఉన్న కేసులను కొట్టివేయడమైనది. సూర్యనారాయణని తక్షణం విడుదల చేయవలసిందిగా ఈ కోర్టు ఆదేశిస్తుంది. ఇప్పుడు మాకు మనశ్శాంతిగా ఉంది సార్. మీరు చెయ్యని నేరానికి మిమ్మల్ని జైల్లో పెట్టారు. మీరే తప్పు చేసినట్టుగా అన్ని ఆధారాలు చూపించారు. మీ ఉప్పు తిన్న నారాయణ
ఇంత విశ్వాసఘాతకానికి పాల్పడ్డాడని మేమంతా బాధపడ్డాం. కానీ మంచివాళ్ళని ఎప్పుడూ ఆ దేవుడే రక్షిస్తాడని మరోసారి నిరూపణ అయింది. మీరు నమ్ముకున్న ఆ దేవుడే మిమ్మల్ని కాపాడాడు సార్. లేదు చలపతి గారు, డబ్బు కాసపడి నారాయణ నన్ను ఇలా ఇరికించాడు. కానీ తన తప్పేంటో తెలుసుకున్నాడు. ఈ ప్రపంచంలో తప్పు చేయని వాళ్ళంటూ ఎవరు ఉండరు. కానీ తన తప్పేంటో తెలుసుకుని మారిన వాళ్ళు నిజంగా దేవుళ్ళు అవుతారు. ఇది ఆ దేవుడు నారాయణను మార్చి నాకు చేసిన సహాయం. నారాయణ మారడానికి ముఖ్య కారణం మన రాణి సార్. తను కీర్తిలా నటించింది అనడం కన్నా జీవించింది అనడం కరెక్టేమో. అప్పుడు తనను చూసిన ఎవరైనా కీర్తియే రాణిగా పేరు మార్చుకుందేమో అన్నట్టుగా అనిపించింది సార్. తను అలా మాట్లాడటం వల్లే నారాయణ మారాడు. తను చేసిన తప్పేంటో తెలుసుకున్నాడు. చివరికి ప్రాణాలు పోతున్న పరిస్థితుల్లో కూడా మీ తప్పు లేదు అని చెప్పాడు. నారాయణ మారడం సంతోషంగా ఉంది, కానీ అలా చనిపోవడమే బాధగా ఉంది. ఏం చేస్తాం సార్, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అంటారు కదా. నారాయణ కథ అలా ముగిసింది, అంతే. రాష్ట్రంలో ఎంతో సంచలనం రేపిన ప్రముఖ బిజినెస్ మ్యాగ్నెట్ శంకర్ ప్రసాద్ గారి మీద హత్యాయత్నం కేసు అనూహ్యంగా ఒక కొత్త మలుపు తిరిగింది. ఇదంతా చేయించింది ఒకప్పటి తన స్నేహితుడు, ఇప్పటి శత్రువైన సూర్యనారాయణ అని అందరూ అనుకున్నారు. ఈ కేసులో అప్రూవల్ గా మారిన నారాయణ ముందు పోలీసులకు అదే చెప్పాడు. కానీ చివరి నిమిషంలో నారాయణ జైలు నుంచి తప్పించుకొని పారిపోతూ ఉండగా యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు నారాయణ మరణ వాంగ్మూలంలో సూర్యం గారు తనతో ఈ పని చేయించలేదని, ఇదంతా తాను ఇంకో వ్యక్తి కలిసే చేశామని చెప్తూ ఆ వ్యక్తి పేరు చెప్పకుండానే ప్రాణాన్ని కోల్పోయాడు. నారాయణ మరణ వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని కోర్టు సూర్యం గారిని నిర్దోషిగా విడుదల చేసింది. ఒరే నారాయణ, ఎంత పనిచేశావురా. నువ్వు చస్తే చచ్చావు, కానీ అనవసరంగా నిజం చెప్పి చచ్చావు. నా పేరు చెప్పలేదని నేను ఆనందిస్తున్నాను, కానీ ఈ సూర్యం బయటకొచ్చినందుకు నాకు చాలా బాధగా ఉంది. నువ్వు బతుకుంటే మళ్ళీ నేనే చంపేసుండేదాన్ని. చూసావా అన్నయ్య, సూర్యం ఎంత గొప్పగా నాటకం ఆడుతున్నాడో. ఆ రోజు నీ మీద నారాయణతో అటాక్ చేయించాడు. తర్వాత నారాయణకి శిక్ష పడుతుందని భయపడి సూర్యం పేరు చెప్పాడు. దాంతో సూర్యం తన పరపతిని ఉపయోగించి నారాయణని తన మనుషులతో బెదిరించాడు. జైలు నుంచి తప్పించుకునేలా చేసి తనని చంపేశాడు. చచ్చిపోయే ముందు అదే భయంతో నారాయణ ఇలా చెప్పి చచ్చిపోయాడు. మరణ వాంగ్మూలంని కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంటుందని సూర్యంకి తెలుసు కాబట్టి ఇంత తెలివిగా నాటకమాడి తన మీద ఏ మరక లేదు అన్నట్టుగా నిర్దోషిగా బయటకొచ్చాడు. ఇదంతా నేను నమ్మించడానికి, మళ్ళీ నీ దగ్గరికి రావడానికి ఆ సూర్యం చేసిన పనిది. మీ అంతం చూసే వరకు ఆ సూర్యం నిద్రపోయేలా లేడు. అసలే పగతో రగిలిపోతున్న మనిషి ఇప్పుడు బయటకొచ్చాడు. మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. వాడెన్ని నాటకాలాడినా నేను వాడిని నమ్మను. వాడేంటో, వాడి నిజస్వరూపం ఏంటో నా వర్షాన్ని నాకు దూరం చేసినప్పుడే నాకు పూర్తిగా అర్థమైంది. ఇక వాడు ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నా, ఇంకెన్ని కుతంత్రాలు చేసినా ఈ జన్మకు వాణ్ణి నేను నమ్మను. ఆ రోజు ఊహించలేదు కాబట్టి నా మీద అటాక్ చేసి తప్పించుకున్నాడు. ఈసారి రమ్మను, వాడి అంతు చూస్తాను. అమ్మయ్యా, అన్నయ్య మనసులో ఇంకా సూర్యం మీద కోపం అలాగే ఉంది. దీన్నిలాగే పెంచుతూ ఉండాలి.
బాబుగారు ఒక్క నిమిషం ఆగండి. ఎందుకు? అదే బాబు, మీరు చెయ్యని తప్పుకి దోషిగా జైలుకు వెళ్ళారు. మీకు శిక్ష పడుతుందేమో అని మేమందరం భయపడ్డాం. మీరు నిజంగా తప్పు చేశారని ఈ ఆశ్రమాన్ని కూడా పోలీసులు సీజ్ చేశారు. మీరు నిర్దోషి అని తెలియగానే మళ్ళీ ఆశ్రమం తాళాలు తీశారు. ఎవరి దిష్టో తగిలి ఇదంతా జరిగింది. అందుకే ముందు మీకు దిష్టి తీయాలి. లక్ష్మమ్మ, త్వరగా రా. ఇదంతా ఎందుకండి? ఆ భగవంతుడే నన్ను కాపాడాడు. రాణి రూపంలో నాకు సాయాన్ని పంపించాడు. నిజం సార్. బాలాజీ కీర్తి గురించి చెప్పడం ఏమిటి, రాణి అర్థం చేసుకుని వెళ్ళి మాట్లాడతాను అనడం ఏమిటి, ఇదంతా ఒక మిరాకిల్గా ఉంది సార్. నేను అన్యాయంగా అరెస్ట్ అయ్యానని అందరూ బాధపడ్డారు. ఇది తప్పు అని అందరూ ఖండించారు. కానీ నన్ను ఎలాగైనా బయటికి తీసుకురావాలని అహర్నిశలు శ్రమించింది రాణి. మా మధ్య బంధం ఎక్కడ ఎలా ముడిపడిందో తెలియదు. కానీ తాతయ్య కోసం మనవరాలుంటే ఎంత ప్రయత్నం చేసేదో రాణి కూడా అలాగే ప్రయత్నించింది. నేను తనకి ఎంత సాయం చేశానో నాకు తెలియదు. కానీ నా పరువు పోకుండా మళ్ళీ నన్ను నిలబెట్టింది. ఈ విషయంలో నేను తనకి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను. మీ మధ్య ఉన్నది రుణాలకందని ప్రత్యేకమైన బంధం సార్. రాణికి కష్టం వచ్చిందంటే మీరు తల్లడిల్లిపోతున్నారు. ఇప్పుడు మీకు ఇలా జరిగింది అంటే రాణి ఎంతగానో బాధపడింది. మీరు విడుదలయ్యే వరకు తను ఎంతో శ్రమపడింది. రక్త సంబంధం లేకపోయినా అంతకు మించిన బంధం మీ ఇద్దరి మధ్య ఉంది సార్. సార్, మళ్ళీ మీరు ఇలా ఆశ్రమానికి రావడం, ఇలా మా అందరితోనూ ఉండడం మాకు చాలా ఆనందంగా ఉంది సార్. పదండి సార్, లోపలికి వెళదాం. నారాయణ మరణ వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని కోర్టు సూర్యం గారిని నిర్దోషిగా విడుదల చేసింది. తాతయ్య విడుదల కావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళంటే నీకంత ప్రేమ ఉంది కదా, మరి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని, మనందరం కలిసి ఉండాలని మీకు అనిపించట్లేదా? అనిపిస్తుంది వంశీ. అక్క దగ్గరికి వెళ్ళిపోవాలని, అక్కతోనే ఉండిపోవాలని ఎప్పటికప్పుడే అనిపిస్తుంది. కానీ నేను వెళ్ళలేను. ఎందుకు వర్ష, నీ మనసుని చంపుకుని ఇక్కడ ఉంటున్నావు? నీ మనసును పంచుకోవడానికి నేనున్నాను. ఆదరించి అభిమానించడానికి మీ రాణి అక్క కుటుంబం ఉంది కదా. ఇంకా ఎందుకు ఈ అజ్ఞాతం? కొన్ని జీవితాలు అంతే వంశీ. కారణం ఏంటి అనేది బయటికి చెప్పలేను. ఇప్పుడప్పుడే నేను ఎక్కడున్నాను అనేది అక్కకి తెలియజేయలేను. అలాగే నాతో ప్రేమను పంచుకోవాలన్నా నీ ఆశ నువ్వు చంపేసుకో. నువ్వు సమంత భర్తవి. తనతోనే జీవించాలని గుర్తుపెట్టుకో. చూశారా అండి, సూర్యం అనే విషయంలో మనం తప్పుగా ఆలోచించామని నేను చెప్తే మీరు నమ్మలేదు. తొందరపడి ఆ రోజు అన్నయ్య మీద నిందలు వేశాను. మిమ్మల్ని నాకు దూరం చెయ్యాలనుకున్నారని అపోహపడ్డాను. అదే సాక్ష్యంగా కోర్టులో కూడా చెప్పాను. కానీ తర్వాత ఆలోచిస్తే అన్నయ్య విషయంలో తప్పు చేశానేమోనని నాలో నేనే బాధపడ్డాను. కానీ అదే నిజమైంది. ఈరోజు అన్నయ్య నిర్దోషి అని రుజువైంది. ఆయన జైలు నుంచి బయటకు కూడా వచ్చారు. పూర్ణ, ఆ ఘనకార్యం అంతా మేము న్యూస్లో చూసాం. పూర్ణ, నువ్వు కొత్తగా మాకేం చెప్పక్కర్లేదు. బయటికి వచ్చినంత మాత్రాన వాడు తప్పు చేయలేదని కాదు, తప్పించుకుని వచ్చాడని. ఏంటండి అలా మాట్లాడుతున్నారు? అన్నయ్య తప్పించుకొని రాలేదు. అన్నయ్య నిర్దోషని నారాయణ చెప్పాడు. అది ఎవరితోనో కాదు, తను కొన ఊపిరితో ఉంటూ నాతోనే చెప్పాడు. ఇదంతా నారాయణతో ఎవరో చేయించారని ఆ వ్యక్తి పేరు చెప్తూ నారాయణ చనిపోయాడండి. ఏవండి, ఇప్పటికైనా నమ్మండి. మిమ్మల్ని అన్నయ్యని విడతీయడానికి ఎవరో బలంగా ప్రయత్నిస్తున్నారు. ఆ విషయంలో
మీ ప్రాణం కూడా తీయాలని చూస్తున్నారు. చూడొదినా, నువ్వు మంచిదానివి కాబట్టి అంత మంచిగానే ఆలోచిస్తావు. కానీ నువ్వన్నంత మంచిగా ఈ లోకం ఉండదు. మన కళ్ళకి కనిపించేవన్నీ నిజాలు కావు. నారాయణ చనిపోతూ నీతో చెప్పుండొచ్చు, కానీ నారాయణ తనంతట తానే చెప్పాడా? ఇంకెవరైనా చెప్పించారా? అలా ఎందుకు ఆలోచించకూడదు? అలాంటి పరిస్థితుల్లో నారాయణతో ఇంకెవరు చెప్పిస్తారు వదినా? ఏముంది నాని, ఆ సూర్యం ఎలాంటివాడో, ఎంత దుర్మార్గుడో మనకి తెలుసు కదా. తాతి ప్రాణం తీయాలి అనుకున్నాడు, కాని తాతిని ఏం చేయలేకపోయాడు. చివరికి తను దొరికేసరికి తన తప్పు లేదని నిరూపించుకోవడానికి ఆ సూర్యమే ఏదైనా చేసుండొచ్చు కదా. కొట్టేనంటే పళ్ళు రాలిపోతాయి. సూర్యం ఏంటే సూర్యం? ఆయన నీకు తాతయ్య అవుతారు. మర్యాద ఇవ్వడం నేర్చుకో. ఇంకా చాలు పూర్ణ, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు. ఇదంతా వాడే చేశాడు. ఇదంతా వాడు చేసి ఇప్పుడు నిర్దోషిగా బయటకొచ్చాడు. వాడి నాటకాల్ని నువ్వు నమ్మినా వాడి నటన నాకు తెలుసు. ఈ విషయంలో నువ్వే కాదు, ఎవరు చెప్పినా సరే నేను నమ్మను. సూర్యం ఎప్పటికీ నాకు శత్రువే. ఆగండమ్మా, ఎవరు మీరు? అగర్వాల్ అని ఒక డాక్టర్ గారు వచ్చారు కదా, ఆయన నేను కలవాలి. ఆయన ఎవరిని కలవరమ్మా. ఆయన ఎవరు డిస్టర్బ్ చేయకూడదని మా సార్ కూడా చెప్పారు. ఆ బాబుగారి కాళ్ళు పట్టుకుని బ్రతిమాలైనా ఈ ఆపరేషన్కి నేను ఒప్పించుకుంటాను. సిస్టర్